పెరియార్ కలిగించాడు ద్రావిడ కళగం రూపంలో. ద్రావిడ కళగం రూపం అంటే అది మేధావుల ఫోరం. నేను కూడా విజిట్ చేసి వచ్చాను, చూసొచ్చాను తమిళనాడులో. సో ఈ సబ్జెక్ట్ మొత్తం వాళ్ళు చెప్తారు, ఇట్లానే డిస్కస్ చేసి. అక్కడ బ్రాహ్మణ ముఖ్యమంత్రి జయలలిత అయినా కానీ వాదం పాలన అంతా బహుజన పాలనే సాగింది. ఇక్కడ మనం కులానికి వ్యతిరేకాలు కాదు, ఈ వాదానికి వ్యతిరేకం, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకం, రెడ్డివాదానికి వ్యతిరేకం, కమ్మవాదానికి వ్యతిరేకం. మనకు కావాల్సింది బహుజన వాదం, బీసీ వాదం, ఎస్సీ వాదం, ఎస్టీ వాదం, ముస్లిం వాదం. సో అది మనకి ద్రావిడ కళగం 1940లో స్టార్ట్ అయింది. 1925లో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయితే 1945లో ద్రావిడ కళగం స్టార్ట్. వాళ్ళు చైతన్యాన్ని తెచ్చారు. అందుకనే ఏ పార్టీ అయినా డిఎంకే కాకపోతే ఏఐడిఎంకే ఉంటుంది, ముస్లింలు ఉంటే ఎంఎంకే ఉంటుంది, ఎస్సీలు ఉంటే ఎస్సీలకు ఒక పార్టీ ఉంటుంది. కానీ కులమే బలం, ఎందుకంటే వాళ్ళు కులమే నిజం అని నమ్మారు కాబట్టి. కులం నిజం కాదని ఎవరన్నా అంటారా? దేవుడు నిజమో అబద్ధమో తెలియదు, ఈ ప్రపంచం మిథ్యో ఏదో తెలియదు, కానీ కులం మాత్రం పచ్చి నిజం. అందుకనే దాన్నే వాళ్ళు వాదంగా తీసుకుని ఆ వర్గాలకు తీసుకు. దీనికన్నా ముందే బ్రాహ్మణులు బ్రిటిష్ హయాంలోనే 1925లో ఆర్ఎస్ఎస్ పెట్టారు. ఆర్ఎస్ఎస్ పెట్టి దాని ద్వారా చైతన్యం తీసుకొచ్చి ఆ బ్రాహ్మణవాదాన్ని సనాతన ధర్మం అని అదోనో ఇదోనో పెట్టి ఓదరగొట్టి మనల్ని తీసుకొచ్చి ఆ వాదంలో ముంచెత్తడానికి చేస్తూనే ఉన్నారు. 2 గవర్నమెంట్లైనా ఇప్పుడు 3వ గవర్నమెంట్ నడుస్తుంది. రేపు 4వది రాబోటానికి వీలుగా కులగణన అనౌన్స్ చేశారు. కులగణన రిజల్ట్స్ ఏమిస్తారో తెలియదు. ఇచ్చిన చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని కలుగజేసి ఓట్లు దండుకుని మళ్ళీ 4వసారి ప్రభుత్వం వచ్చి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం. ఎన్ని రోజులైనా మోసం చేసుకోండి, మోసపోయేటప్పుడు ఏమైంది చివరికి కదా.